వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్రెయిన్స్. ఈరోజు వీడియోలో మరి మనస్సు రహస్యాలు అనేటువంటి సిరీస్లో మూడో నిర్వచనం అయినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రము చేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అని చెప్పేసి చూసాము ఇంతకుముందు వీడియోస్లో. దాని గురించి నేను క్లియర్గా చెప్పబోతున్నాను. అయితే మనస్సులోని రహస్యాలు అని నేను శీర్షిక లేకపోతే టైటిల్ ఎందుకు పెట్టడం జరిగిందంటే చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము మన మనసులో 3 సెగ్మెంట్స్ ఉంటాయండి, లేకపోతే 3 స్థాయిలు ఉంటాయి. ఆ 3 స్థాయిలు ఏంటి అంటే చేతనము, ఉపచేతనము, అచేతనము, కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. ఇవి 3 సెగ్మెంట్స్, 3 భాగాలు లేకపోతే 3 స్థాయిలు మన మైండ్లో, మనస్సులో. అయితే ఈ ఒక్కొక్క విభాగంలో ఏముంటాయి, ఒక్కొక్క భాగంలో ఏముంటాయి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను. చాలా అంటే ఇంపార్టెంట్ అయినటువంటి విషయము, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే మనం భిన్న రీతుల్లో మనం ప్రవర్తిస్తూ ఉంటాం మన నిజ జీవితంలో, డే టు డే లైఫ్లో. అలా ప్రవర్తించడానికి మరి రీజన్స్ ఏంటి అని చెప్పేసి మనం ఆలోచిస్తే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు చాలా మనకి అంటే ఉపయోగపడతాయి అర్థం చేసుకోవడానికి. అయితే 3 భాగాలు నేను చెప్పాను కదా సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము: చేతనము, ఉపచేతనము, అచేతనము. చేతనంలో ఏముంటాయి ఫస్ట్ చూద్దాం. మనం చేతనంలో ఏముంటాయి అంటే మనము అన్ని తెలిసి చేసేటువంటి పనులు. అంటే వీఆర్ అలర్ట్, వీ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, we know where we are, we know what we are. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అంటే మనం ఇమ్మీడియట్గా రెడీలీ అవైలబుల్గా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ మనస్సులోని చేతన భాగంలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఉపచేతనము. ఉపచేతనం అంటే ఏంటంటే మనము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి మనకి కదా. ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతో మందిని కలిసి ఉంటాం మనము. ఎన్నో రకాల అనుభవాలు ఉంటాయి, ఎన్నో ప్లేసెస్లో ఉంటాము, ఎన్నో స్కూల్స్లో చదువుంటాం. ఇవన్నీ కూడా మనము ఇప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటితో ప్రజెంట్ మనకేం ఉపయోగం లేదు కాబట్టి, మనకు అవసరం లేదు కాబట్టి ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఉపచేతనం అనేటువంటి భాగంలో, మైండ్లో ఉన్నటువంటి ఈ భాగంలో మనం స్టోర్ చేసుకుంటాం. మరి అవి ఎలా ఉంటాయి? అది పాస్ట్ మెమరీస్ అన్నమాట. అవి మనకి బయటకు వస్తాయా, మనకి ఉపయోగపడతాయా అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, బస్సులో కూర్చున్నారు. ఆ బస్సులో కూర్చున్నప్పుడు మీ ప్రక్కన ఎవరో ఒక ఆమె, లేడీ అయితే లేడీ, లేకపోతే ఎవరైతే వాళ్ళు మీకు చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని అంటారు. అన్నప్పుడు మీరు కూడా తనని కొంచెం చూసి మిమ్మల్ని కూడా నేను ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి అనడం జరుగుతుంది. అయితే చివరికి ఇద్దరు కలిసి మరి రికలెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మీకేమర్థం అవుతుందంటే మీ ఇద్దరు ఏదో ఒక ఊర్లో, ఒక స్కూల్లో క్లాస్మేట్స్ అనే సంగతి మీరు ఐడెంటిఫై చేస్తారు. అయితే ఈ విషయం ఎమ్మటే మనకి బయటికి రాదండి, గుర్తు రాదు. ఎప్పుడు గుర్తు వస్తుంది? మనము కొంచెం ఇఫ్ యూ ట్రై టు రికలెక్ట్, కొంత సమయం తీసుకొని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయాలు బయటికి రావడం అనేది జరుగుతుంది. అలాంటి విషయాలన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి అంటే సబ్ కాన్షియస్ మైండ్లో, ఉపచేతనం అనేటువంటి మైండ్లో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. ఇది రెండవ భాగము. మూడవ భాగం ఏంటి అంటే అన్కాన్షియస్ మైండ్. అన్కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మరి మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మరి ఆలోచనలు, తలంపులు, మరి అంటే ఫుల్ఫిల్ చేయబడనటువంటి కోరికలు, ఎన్నో రకాలైనటువంటి విషయాలు మన మనసులో ఉంటాయి. ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఎన్నో మన మనసులో ఉంటాయి. ఇలాంటివన్నీ అంటే సపోజ్ మనకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మనం వేరే వాళ్ళకి చెప్పితే మనల్ని నెగటివ్గా అనుకుంటారేమో, మనల్ని బ్యాడ్ అని మన మీద లేబుల్ వేస్తారేమో అనేటువంటి ఆలోచనలు. అలాంటివన్నీ కూడా మనం ఎవరికీ చెప్పుకోకుండా, అంటే వీ ట్రై టు సప్రెస్ దెమ్ ఆర్ రిప్రెస్ దెమ్ చేసేసి అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎక్కడ స్టోర్ చేస్తామంటే అన్కాన్షియస్ మైండ్లో స్టోర్ కాబడి
ఉంటాయి. అన్‌ఫుల్‌ఫిల్డ్ డిజైర్స్ అంటే అణిచివేసుకోబడినటువంటి కోరికలు, ఎవరికీ చెప్పుకోలేనటువంటి విషయాలు, ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు, నిజ జీవితంలో ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి వీలు లేనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా అంటే ఎవరికైనా చెప్తేమని అనుకుంటారేమో, మనల్ని బ్యాడ్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటారేమో అనేటువంటి విషయాలు, ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేయబడి ఉంటాయి అంటే అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ అవర్ మైండ్లో స్టోర్ చేయబడి ఉంటాయి. అయితే మరి ఈ మూడిట్లో కూడా అంటే చేతనము, ఉపచేతనము, అచేతనంలో ఏది ఎక్కువగా మనం మన మైండ్లో ఆక్యుపై చేసి ఉంటుంది అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారము అన్కాన్షియస్ అంటే అచేతనంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, లేకపోతే అక్కడ స్టోర్ చేయబడినటువంటి విషయాలు, ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఎక్కువగా వ్యక్తి యొక్క మూర్తిమత్వం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అండ్ అతని సపోర్టర్స్ యొక్క ఉద్దేశము. అయితే ఇక్కడ చేతనము, ఉపచేతనము, అచేతనము, ఈ చేతనము ఉపచేతనం కంటే కూడా ఈ అన్కాన్షియస్లో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా రిప్రెస్డ్ ఐడియాస్ అంటాం. అంటే వి రిప్రెస్ దమ్, వీ డోంట్ వాంట్ టు బ్రింగ్ దమ్ బ్యాక్ ఇన్ టు అవర్ మెమరీ. మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ఇష్టపడం, మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడం. అలాంటి విషయాలన్నీ రిప్రెస్ చేయబడినటువంటి, అణిచివేయబడినటువంటి కోరికలు, ఇతరులకు ఎవరికి చెప్పుకోలేనటువంటి కోరికలు, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఇవన్నీ కూడా ఈ అన్కాన్షియస్ మైండ్లో స్టోర్ చేయబడి ఉంటాయి. అయితే ఈ మూడిటిని కూడా కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ని మనము ఒక ఐస్బర్గ్ తోటి కంపేర్ చేయొచ్చు. ఈ ఐస్బర్గ్తో కంపేర్ చేసినప్పుడు బయటికి కనపడేటువంటి పోర్షన్, ఒక ఐస్బర్గ్ అని చెప్పేసి చెప్తాం కదా, బయటికి కనపడే సముద్రంలో ఉంటాయి ఇవి, బయటికి కనపడే పోర్షన్ మనకి కాన్షియస్ పార్ట్ మనకు బయటకు కనపడేది. తర్వాత నెక్స్ట్ మిడిల్ లేయర్ ఏంటంటే సబ్ కాన్షియస్, అంటే మనం మనకు అవసరం లేని విషయాలన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట సబ్ కాన్షియస్ పార్ట్లో. ఎప్పుడైనా అవసరం ఉందనుకున్నప్పుడు కష్టపడి మనం రికలెక్ట్ చేసుకుంటే మనం అవన్నీ ఆ విషయాలు, అనుభవాలు బయటకు రావడం జరుగుతుంది. అయితే డీపర్ పార్ట్ అంటే లోయెస్ట్ లెవెల్ ఏంటి అంటే అన్కాన్షియస్, అచేతనము. అయితే ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా, సైక్లోన్స్ వచ్చినాయి అని చెప్పేసి. ఆ సైక్లోన్కి కారణం ఎక్కడుంటుందంటే డిప్రెషన్స్ అని చెప్పేసి అంటాం కదా, ఈ లోపల భాగం అనమాట. సముద్రంలో కానీ ఎక్కడైనా మామూలుగా ఇది స్టార్ట్ అయిన దగ్గర లోపల భాగంలో నుంచి ఆ సైక్లోన్స్ కానీ ప్రాబ్లమ్స్, వాటర్కి సంబంధించినటువంటి సమస్యలు రావడం అనేది జరుగుతుంది. అయితే అలాగే మనిషి వ్యక్తిత్వంలో కూడా ఈ అన్కాన్షియస్ పార్ట్లో ఏదైతే స్టోర్ చేయబడి ఉందో, అంటే నిగూఢమైనటువంటి ఆలోచనలు, తలంపులు, అంటే అణిచివేయబడినటువంటి ఆలోచనలు, తలంపులు, ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయాలు, ఇవి ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం మీద, మూర్తిమత్వం మీద ఎంతగానో ప్రభావము చూపిస్తుంది. అయితే ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఏమేం చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి సంబంధించిన చేతన మనసులో ఏమేముందో తెలుసుకోవాలి, ఉపచేతన మనసులో ఏమేముందో తెలుసుకోవాలి, ఆ చేతన మనసులో కూడా ఏముందో కూడా మనం తెలుసుకోవాలి. అంటే కాన్షియస్ మైండ్లో ఏముందో, సబ్ కాన్షియస్ మైండ్లో ఏముందో, అన్కాన్షియస్ మైండ్లో ఏముందో కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. అయితే చేతనము, ఉపచేతనం మైండ్లో ఏముందో తెలుసుకోవడం ఓకే, నో ప్రాబ్లం. అంటే మనం కొంత ట్రై చేసి మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ చేతనంలో ఏముందో ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎవరికి చెప్పుకోలేని విషయాలే కదా అందులో ఉన్నాయి. అణిచివేయబడినటువంటి కోరికలు, రిప్రెస్డ్ ఐడియాసే కదా అందులో ఉన్నాయి. మరి అన్కాన్షియస్ మైండ్లో ఉన్నది కూడా తెలుసుకుంటేనే అతన్ని గురించి మనం, వ్యక్తిని గురించి మనం అధ్యయనం చేయడానికి వీలుంటుంది. మరి ఎట్లా తెలుసుకోవాలి అనేది దాని గురించి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక పద్ధతిని డెవలప్ చేశాడు. అదే మనోవిశ్లేషణ పద్ధతి. ఈ పద్ధతి గురించి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా దీనికి కనెక్టెడ్ ఇంకొక 3 ముఖ్యమైన విషయాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. మన పర్సనాలిటీలో అంటే ఉన్నటువంటి 3 ముఖ్యమైన విభాగాలు, ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.